అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలన్నది నేను మీకు పేపర్ మీద డ్రాయింగ్ చేసి చూపిస్తాను. సేమ్ ఇది యాజ్ ఈజ్గా మీరు పేపర్ మీద కట్ చేయండి. తర్వాత వేస్ట్ క్లాత్ మీద కట్ చేసి ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. చాలా బాగుంటుంది. సో సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఒకసారి చూద్దాం, సరేనా? ముందుగానే ఇక్కడ డ్రా చేసి అయితే పెట్టానమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మీరు తర్వాత పేపర్ మీద కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా? సో మనం క్లాత్ తీసుకుంటాం కదా, క్లాత్ తీసుకున్నప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలి, ఓకేనా? ఫస్ట్ అలా క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి. సో నేను హైట్ అయితే 15 అయితే పెట్టాను, కనిపిస్తుంది ఇక్కడ 15. సో ఇలాంటి బ్లౌజులకి కొంచెం ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజులకి మనకు అసలు బ్లౌజుల కంటే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఈ బ్లౌజ్ మంచిగా కనబడతాయి, ఓకేనా? అట్లా మనం పెట్టుకోకపోయేసరికి ఏంటంటే నిక్కినట్టు పైకి వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ తర్వాత ఫస్ట్ లెంత్ అయితే తీసేసుకున్నాను. సో లెంత్ తీసేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుడుతున్నాం కదా, సో ఫుల్ షోల్డర్ అయితే తీసేసుకోవాలన్నమాట. నేను ఫుల్ షోల్డర్ 7 అయితే తీసేసుకున్నాను. అందులో వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకున్నాను. 3 తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తీసుకోవాలన్నమాట. విడ్త్ నేను వచ్చేసి 3 తీసుకున్నాను కదా, సో బ్యాక్ నెక్ వచ్చేసి 4 or 5 మన ఇష్టం. ఇది నెక్లు అయితే మన చాయిస్ అనమాట. ఫ్రంట్ కొంచెం మంది డీప్ పెట్టుకుంటారు, కొంచెం మంది పైకి పెట్టుకుంటారు, అది మన ఇష్టము. సో నెక్లు అయితే మన ఇష్టం. ఇక్కడ నేనైతే 3 తీసుకున్నాను విడ్త్, ఇక్కడ నేను 6 తీసుకొని 3 విడ్త్ కూడా 3 తీసుకొని, ఇక్కడ బ్యాక్ నెక్ అనుకోండి ఎగ్జాంపుల్గా 4 అయితే తీసుకున్నాను, ఫ్రంట్ నెక్ అనుకోండి 6 తీసుకున్నాను. సో ఇక్కడ అయిపోయింది నెక్ల విషయం. విడ్త్ అయితే 3 తీసుకున్నాను, ఇక్కడ కూడా నేను 3 తీసుకున్నాను అనమాట. ఇక్కడ 3 ఇక్కడ 3 తీసుకున్నాను, ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? హైట్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాను, విడ్త్ 3 తీసుకున్నాను, ఇక్కడ కూడా 3 తీసుకున్నాను. దాన్ని ఒక డబ్బులాగా మార్కింగ్ చేసుకొని మన గల్లలు అయితే మన ఫ్రంట్ గల్ల బ్యాక్ గల్ల ఏ మనకి నచ్చిన డిజైన్ మార్కింగ్ చేసేసుకోవచ్చు, ఓకేనా? ఇది క్లియరా? సో ఇక్కడ నేను ఒక చిన్న మార్కింగ్ చేశాను, చూసారా? కనిపిస్తుందా? ఇక్కడ షోల్డర్ నుంచి చిన్నగా ఒక 1/2 ఇంచ్ కిందికి లైన్ గీసాను. సో ఇది ఎందుకంటే మనం భుజాలు జారకుండా మన భుజాల మీద పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ మంచిగా కుదురుతుంది అనమాట. ఇలా మనం ఏ బ్లౌజ్కైనా ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసేటప్పుడు కూడా ఇలా ఈ పీస్ కట్ చేసుకొని స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి బ్లౌజులు. షోల్డర్స్ జారవు, నీట్గా ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఇది అంతే, ఓకేనా? ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా కిందికి ఇలా మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు క్లాత్లో కింద ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కుట్టాలనుకుంటున్నాం, ఇలా ఫోల్డింగ్ కిందన ఇక్కడ చేయాలి మనం ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ కాడ ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 తీసుకోవాలి. కనిపిస్తుంది ఇక్కడ 1.5 మార్కింగ్ చేసుకున్నాను. 1.5 మార్కింగ్ ఇలా చేసుకొని తర్వాత ఈ 3 ఇంచెస్ తీసుకున్నామా, ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ పైకి తీసుకోవాలి. తీసుకొని తర్వాత ఈ షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్, ఫస్ట్ చెస్ట్ పాయింట్ మనం 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5, ఈ కింద నుంచి 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పైకి మార్కింగ్ చేసుకున్నాం. ఈ 1.5కి ఇలా కొంచెం షేప్ ఇచ్చి తర్వాత దీన్ని ఇలా మనకు రౌండ్ స్కేల్స్ ఉంటే ఆ స్కేల్ని రివర్స్ పెట్టి ఇలా గీసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. లేదంటే ఇలా నెమ్మదిగా ఈ చంక దగ్గర ఉంది కదా, దీనికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట, ఓకేనా? అర్థమైంది? ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 3.5, ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి 3.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, ఈ మధ్యలో 1.5 తీసుకున్నాను, ఓకేనా? ఇక్కడ మనం షోల్డర్ పెట్టినాం, ఎంత షోల్డర్ పెట్టినామో అంత చంక డౌన్ పెట్టుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. చాలామందికి బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ పెట్టుకుంటాం కదా, కింది కూడా ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి, ఓకేనా? ఇంతవరకు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 1.5 పెట్టుకున్నాం కదా, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ ఇట్స్గా మనం నడుము మార్కింగ్ చేసుకున్నాం, ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా 1.5 గీసి ఇలా మార్కింగ్ చేస్తాను. ఇది ఎందుకంటే ఇక్కడ నేను 1.5 మార్కింగ్ చేశాను కదా, ఇది మనం ఇలా కట్ చేస్తాం కదా, పోయినప్పుడు ఈ పీస్ అనేది వెళ్ళిపోతుంది. పోయినప్పుడు మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఈ 1.5 వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ క్లాత్ కొంచెమే మిగులుతుంది, మనకు కుట్లు ఒక 2 కుట్లు అలా వస్తాయి. అలాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. లూజ్ అయిన దొడ్డుగా ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడ మనం 1.5 ఎక్స్ట్రా కలుపుకుంటే
మనకు కుట్లు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా క్లాత్ ఉంటుంది. ఇది మర్చిపోయినాం అనుకో, నువ్వు అంత నీట్గా కుట్టినా ఇక్కడ మర్చిపోతే మాత్రం బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుంది అనమాట. అసలు ఒక్క కుట్టు 2 కుట్లు వస్తుంది, అంతకు మించి అయితే రాదు. చాలా కస్టమర్స్ అయితే తిట్టుకుంటారు. అది మాత్రం మర్చిపోకండి. ఇక్కడ 1.5 పెట్టినాం, ఇక కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1.5 లాస్ట్ కలపండి, ఓకేనా. అప్పుడే చెస్ట్ దగ్గర పట్టేయకుండా మంచిగా స్టిచ్లు కూడా మంచిగా వేసుకోవచ్చు, ఓకేనా. అర్థమైంది ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాను. సో ఇక్కడ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇలా షేప్ ఇచ్చుకున్నాం, కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఎలా గీసుకున్నామో ఇలా కట్ చేసి ఇట్లా కట్ చేసి ఈ మధ్యలో పీస్ ఉంటుంది తీసేస్తాం అనమాట, ఓకేనా. యాస్టీస్కి మీకు చంకరౌండ్ గుట్ల అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఓకే. ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మీరు పేపర్ ఇలానే యాస్టీస్ మీరు పేపర్ మీద కూడా పెట్టుకొని ఒకసారి కట్ చేయండి. కట్ చేసిన తర్వాతనే వేస్ట్ క్లాత్ మీద కట్ చేసి ప్రాక్టీస్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి కామెంట్లో. ప్లీజ్, నా దగ్గర మాత్రం క్లాతులు లేవు, అందుకే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలని కూడా చెప్తే ఇలా మీకు పేపర్ మీద మార్కింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా మీరు చెప్తే ఇంకా కొంచెం మంచిగా చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్ బాయ్. మరి అయితే మీ ముందుంటా. ఎవరు చూస్తారో ప్లీజ్, ఎక్కడి నుంచి చూస్తారో కొంచెం నాకు తెలుసుకోవాలని ఉంది. వీడియో చూసేవాళ్ళు ఒక్క లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ కూడా చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.